जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। శ్రీ భారత్ వీక్షకులందరికీ శుభాకాంక్షలు, నమస్కారం. మళ్ళీ భాద్రపద మాసం వచ్చేసింది. మళ్ళీ వినాయక చవితి పండుగ కూడా వచ్చేసింది. మనం ఎప్పటిలాగా పాత కథలే కాకుండా మహాగణపతి పురాణం లేదా శ్రీ గణేశ పురాణం నుంచి కొత్త కథలు చెప్పుకున్నాం. నిరుడు అష్టవినాయకుల కథలు, లక్ష్మీ గణపతి కథలు చెప్పుకున్నాము. ఈసారి కొత్త కథలు చెప్పుకున్నాం. గజాసురుడు అనేవాడు శివుణ్ణి వరాలు కోరుకుని ఆయనను తన కడుపులో పెట్టుకున్నాడు అనే కథ అందరికీ తెలుసు. అసలు ఈ గజాసురుడు ఎవడు, ఎట్లా వచ్చాడు, అతని పుట్టుక, సంహారం రెండు తెలుసుకుందాం. ఇంద్రుడు ఒకసారి సురాపానం చేసి ఐరావతం ఎక్కి బయలుదేరాడు. దుర్వాస మహర్షికి వైకుంఠానికి వెళ్ళి మహావిష్ణువుని దర్శించాలని కోరిక పుట్టింది. ఆయన వెళ్ళి దర్శించుకుని వచ్చాడు. విష్ణువు పారిజాత పుష్పమాలికను ఆయనకు కానుక చేశాడు. నేను సన్యాసిని, నేనెక్కడ పెట్టుకుంటాను ఈ దండ అని. దారిలో ఇంద్రుడు కనబడితే ఇంద్రుడికి ఇచ్చాడు దుర్వాస మహర్షి. ఇంద్రుడు సురాపానమత్తుడై ఉన్నాడు కాబట్టి దాన్ని ఐరావతం కుంభస్థలం మీద పెట్టాడు. ఆ పారిజాత పుష్పాలలో ఉన్నటువంటి తేనె వాసనకు తుమ్మెదలు దాని చుట్టూ మూకి జుమ్ 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 అంటుంది. ఐరావతానికి చికాకు కలిగి ఆ పూలదండ నేలకేసి కొట్టి కాళ్ళతో మటగించేసింది. దాంతో దుర్వాస మహర్షి కోపం వచ్చి ఐశ్వర్యం మదంతో సురాపానం చేసిన మత్తుతోటి నీవు ఇట్లా ప్రవర్తించావు, నీ లక్ష్మి నిన్ను వీడిపోవుగాక అని చెప్పించాడు ఇంద్రుడు. తర్వాత ఈ జరిగిందంతా గమనించిన ఐరావతం కూడా బాధపడిపోయి కింద కూలబడింది. ఇంద్రుడు క్షమాపణ వేడుకున్నాడు. తర్వాత క్షీరసాగర మథనం జరిగితే అన్నీ వస్తాయని చెప్పాడు ఆయన. ఆ తర్వాత గజాసురుడు పుట్టడానికి కారణమైన వాడు ఐరావతం. ఈ ఐరావతం తన తొండంతో దుర్వాస మహర్షి పాదాలు రెండు పట్టుకుని నమస్కారం చేస్తూ దీనంగా కన్నీళ్లు గార్చింది. సరే, నీకు కూడా ఇంత ఇట్లా చేస్తావా, మహావిష్ణువు ఇచ్చిన పారిజాత పుష్పమాలికను నేలకేసి మట్టగిస్తావా, నీవు రాక్షసుడిలాగా ప్రవర్తించావు కాబట్టి, తల మీద నుంచి తీసి కింద పారేసావు కాబట్టి నీ తల తెగిపోతుందని చెప్పించాడు. అది కూడా ప్రార్థించింది. సరేలే, నీ శిరస్సు 3 లోకాలతోటి పూజలు అందుకుంటుందని వరం ఇచ్చి వెళ్ళిపోయాడు. తర్వాత ఈ ఐరావతం అట్లా తిక్కగా సంచరిస్తూ భూలోకంలో దండకారణ్యంలోకి వచ్చి అక్కడ ఉందన్నమాట. అక్కడ ఒక తాడి చెట్టు కనబడింది. తాటి పళ్ళు తీసుకుని తాగింది, తిన్నది. అందులోని రసం వల్ల దీనికి మత్తు కలిగి మళ్ళీ తిక్కగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. అక్కడ మహర్షుల కుటీరాలు అవి ఉంటే వాటిని కాళ్లతో తోసి తొండంతో కూలగొట్టి ధ్వంసం చేస్తూ ఉంటారు. ఆ మునులందరూ వెళ్ళి మార్కండేయ మహర్షిని శరణుజొచ్చారు. ఆయన అక్కడికి వచ్చాడు. ఈ మునులందరూ భయపడి మార్కండేయ మహర్షి వెనకాల దాక్కున్నారు. చూడగానే మార్కండేయ మహర్షి గుర్తుపట్టాడు, ఇది ఐరావతం అని చెప్పి. వెంటనే ఐరావతమా, దేవజాతికి చెందిన కూడా ఉచ్చనీచాలు మరిచి ఇట్లా ప్రవర్తిస్తావనుకో, రాక్షసుడిపై జీవించని చెప్పించాడు. అది పాపం కన్నీళ్లు గారుస్తూ మార్కండేయ మహర్షి కాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుంటే సరేలే, పరమేశ్వరుడి సంకల్పం వల్లే నా నోట ఈ శాప వాక్కు వెలువడింది. నీవు శివుడి అనుగ్రహం కోరి తపస్సు చెయ్యి, ఆ తర్వాత అన్నీ బాగా అవుతాయని చెప్పాడు. మంగళం కలుగుతుందని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు ఐరావతం అక్కడే ఆ మునులందరి దగ్గర, ఆ కుటీరం దగ్గర కొంచెం దూరంలో ఒక చోట చెట్టు కింద కూర్చొని తపస్సు చేయడం మొదలుపెట్టి, ఆ ఏనుగు కాస్త రాక్షసుడైంది. ఏనుగు అంటే గజం గనుక గజాసురుడు అనే పేరుతోటి రాక్షసుడయ్యాడు అన్నమాట. సరే, ఇంకా తర్వాత మళ్ళీ మార్కండేయ మహర్షిని స్మరించుకుని మిమ్మల్ని గురువుగా స్వీకరించాను, మీ ద్వారా మంత్రోపదేశం పొంది తపస్సు చేస్తాను అన్నాడు. సరే, సంతోషించిన మార్కండేయ మహర్షి గాయత్రి మంత్రంతో పాటు
శివపంచాక్షరి మంత్రాన్ని కూడా అతనికి అనుగ్రహించి తపస్సు చేసుకోమన్నాడు. గజాసురుడు ఆ విధంగా తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. చాలా కాలం తపస్సు చేసిన తర్వాత పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. గజాసురుడు చాలా ఆనందించాడు. ఏం వరం కావాలో కోరుకో అన్నాడు పరమేశ్వరుడు. ఇల్లు వాకిలు లేని వాడికి ఏం వరాలు కావాలయ్యా అన్నాడు గజాసురుడు. అయితే పాతాళంలో నీకు ఒక గజాసురపురాన్ని నేను నిర్మించిస్తాను, అందులో ఉండు అన్నాడు. అంటే ప్రభువు లేని పురం ప్రాణం లేని దేహం లాంటిది కదా, నీవు లేకుండా ఆ నగరం ఎందుకు నాకు అన్నాడు. ఇతను తెలివితేటలకు సంతోషించి సరేలే నీ మనసులో ఉంటాను అన్నాడు. అంటే ఆ మాట మీదే నిలబడాలి దేవా, నువ్వు నా హృదయ మందిరమే ఇక నీకు నివాస స్థానం, అంటే నా పొట్టలో ఉండు నువ్వు. నేను నిన్ను విడుదల చేసేటంత వరకు నీవు ఇక్కడి నుంచి బయటకు పోకూడదు అన్నాడు. సరే భక్తుడు మూర్ఖత్వానికి స్వామి నవ్వుకున్నాడు. ఇంతవరకు వరాలు కోరుకున్నంత వరకు నిస్వార్థంగా కోరాడు. వరాలు రాగానే స్వామి తను అనుగ్రహించాడు అనగానే అహంకారం ప్రవేశించింది చూసారా, నవ్వుకున్నాడు స్వామి. సరే ఆహార నిద్ర అన్ని మానివేసి స్వామి కోసం తపస్సు చేశాడు కనుక వరాన్ని అనుగ్రహించాడు. ఒక జ్యోతి స్వరూపంగా అతని పొట్టలోకి చేరాడు. ఒక మాట అన్నాడు లోపలికి వెళ్లే ముందు, నేను నీ పొట్టలో ఉన్నంత కాలం నీవు ఆడిన మాట మీద నిలబడాలి, ఎవరికన్నా ఏదైనా మాట ఇస్తే ఆ మాట మీద నిలబడాలి అన్నాడు. సరేనన్నాడు గజాసురుడు. ఇక ఉండిపోయాడు అక్కడ. ఈ పరమేశ్వరుడు గజాసురుడికి వరం ఇవ్వడానికి బయలుదేరినప్పటికీ గణేశ్వరుడు పుట్టాడు. చిన్న పిల్లవాడు. ఆ పిల్లవాడు ఆటపాటల్లో ఉండి, స్వామి పిల్లవాడు ఉన్నాడు కదా, మీరు ఎక్కడికి పోతున్నారంటే, భక్తుడు పిలిచాడు వెళ్తున్నాను అన్నాడు స్వామి. వెళ్ళాడు, తిరిగి రాలే. 5 ఏళ్ళు గడిచిపోయింది. పిల్లవాడికి 5 ఏళ్ళు వచ్చినాయి, గణేశ్వరుడికి 5 ఏళ్ళు వచ్చినాయి. అప్పుడు ఒకనాడు అమ్మాయి ఎప్పుడు నువ్వే కనబడుతున్నావు కదా, నాన్నగారు ఏరి అని అడిగాడట. అనేటప్పటికీ అవును కదా స్వామివారు లేరు, నేను ఇంతగా నా కొడుకు ఆటపాటల్లో లీనమైపోయానని చెప్పి మందిరం అంతా వెతికి చూస్తే స్వామి లేడు. సరే దేవగణాల దగ్గరికి భూతగణాల దగ్గరికి పంపించింది ఆవిడ తన పరిచారికని. అక్కడ కూడా లేడు ఆయన. శివమందిరంలో ఉన్నాడని పార్వతీదేవి అనుకుంది, పార్వతీదేవి మందిరంలో ఉన్నాడని రుద్రగణాలు అనుకున్నాడు. ఎక్కడా లేడు ఈయన. 14 లోకాల్లోనూ పరమేశ్వరుడు లేకపోయేటప్పటికీ పార్వతీదేవి దుఃఖపడింది. బ్రహ్మదేవుడు అన్నాడు, ఆపదలలో మనకు కాచి రక్షించి ఆపద్బాంధవుడుగా నిలబడేవాడు మహావిష్ణువే కదా, ఆయన్ను ప్రార్థిద్దాం తల్లి అంటే ప్రార్థించింది. మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలిసిందిలే అని చెప్పి ఆయన ఏమన్నాడంటే, ఫలానా గజాసురుడు పొట్టలో ఆయన జ్యోతి స్వరూపంలో ఉన్నాడు పరమేశ్వరుడు. ఆ గజాసురుడు అంగీకరిస్తే గానీ ఆయన బయటకు రావడానికి వీల్లేదు. అతనిని మెప్పించి ఒప్పించి చేయడానికి, స్వామిని బయటకు తెచ్చుకోవడానికి మనకు గంగిరెద్దు మేళమే శరణ్యం అన్నాడు. గంగిరెద్దు మేళమా అన్నాడు బ్రహ్మదేవుడు. ఒక అసురుణ్ణి మెప్పించాలంటే గంగిరెద్దు మేళం చేయాలా మనం అన్నాడు ఆయన. అవును తప్పదు, వాడు పూర్వజన్మలో జంతువు కనుక జంతు లక్షణాలతో ఉండి ఆకులలములు పళ్ళు కాయలు తింటున్నాడు, అప్పుడప్పుడు వరిపిండితో చేసిన ఉండ్రాళ్ళు తింటున్నాడు, అవే స్వామికి కూడా నైవేద్యం పెడుతున్నాడు. ఈ జంతు లక్షణాన్ని అనుసరించి అతను నృత్య ప్రియుడు, అంటే నాట్యం అంటే ఇష్టం కనుక మనం పోదాం అన్నాడు. సరే ఇక నందీశ్వరుడు గంగిరెద్దు అయ్యాడు, విష్ణువు వాద్యకారుడయ్యాడు, బ్రహ్మ మిగిలిన దేవతలందరూ సహవాద్యగాళ్ళు నృత్యకారులు అయ్యారు. పాతాళ లోకానికి వెళ్ళారు. ఆ గజాసురపురంలో వీధిలో వీళ్ళ నాట్యం ప్రదర్శించుకుంటూ అందరూ కూడా ప్రశంసిస్తూ ఉంటే అట్లా ముందుకు వెళ్తున్నారు. రాజభటులు కొందరు వెళ్ళి గజాసురుడికి చెప్పారు, ఎక్కడి నుంచో ఈ గంగిరెద్దు మేళ ఒకటి వచ్చిందండి, అద్భుతంగా నాట్యం చేస్తున్నది ఆ గంగిరెద్దు, రకరకాల నాట్యకారులు తర్వాత వాద్యగాళ్ళు కూడా ఉండి అవన్నీ మోగిస్తూ ఉంటే ఆ తాళాలకు తగ్గట్టుగా నాట్యం చేస్తున్నది, మీరు చూసి తీరాలి అన్నాడు. సరే రప్పించండి అన్నాడు. వచ్చారు. సరే మీ గురించి మా భటులు చెప్పారు, మేము విన్నాం, చాలా ఆనందించాం, విని కళ్ళారా చూసి ఇంకా ఆనందించాలనుకుంటున్నాము అన్నాడు గజాసురుడు. సరే ఇంకా మొదలుపెట్టారు. ఒళ్ళు తెలియని విధంగా నందీశ్వరుడు నాట్యం ఆడాడు. ఆ నాట్యం చూసి చాలా ఆనందించాడు ఆయన. ఒక్కసారిగా ఏమన్నాడంటే, ఇంత బ్రహ్మానందాన్ని మేము ఎన్నడూ పొందలేదు, ఏం కావాలో కోరుకోండి ఇచ్చేస్తాం అనగానే నాట్యము వాద్యాలు ఆగిపోయినాయి ఒక్కసారి. విష్ణుదేవుడు అన్నాడు, గజాసుర అడిగింది ఇస్తానన్నావు, ఇస్తావు కదా అన్నాడు. ఇస్తాను స్వామి అన్నాడు. ఇస్తానయ్యా అన్నాడు. అనగానే విష్ణువు నిజరూపం దాల్చాడు. నేను విష్ణువును, ఈ గంగిరెద్దు నందీశ్వరుడు, వీళ్ళందరూ బ్రహ్మాది దేవతలు,
నీ కడుపులో ఉన్న శివుణ్ణి వదిలిపెట్టి పార్వతీదేవి ఒంటరైపోయింది కైలాసంలో, కాబట్టి మా శివుడు మాకు కావాలి, ఇచ్చేసేయి అన్నాడు. ఆహా, ఎంత ఇబ్బందిలో పడ్డాం కదా అనుకుని కడుపులో ఉన్న పరమేశ్వరుని స్మరించుకుని, ఇప్పుడు శివుడు ఏం చెప్పాడు, నేను కడుపులో ఉన్నంత వరకు నువ్వు ఎవరికైనా మాట ఇస్తే ఆ మాట మీద నిలబడాలి అన్నాడు కదా. ఇప్పుడు మాట మీద నిలబడాలి, ఇవ్వను అనడానికి వీల్లేదు. అప్పుడు సంతోషించి, నేను అసురుణ్ణైనా కూడా దైవత్వంలో ఉన్నవాడిని, కాబట్టి నేను మరణించినా కూడా నీ సాన్నిధ్యాన్ని సాన్నిహిత్యాన్ని నాకు ప్రసాదించు, ఇంతకాలం నా మాట కట్టుబడి నాలో ఉన్నావు కదా, నీకు విడుదల ప్రసాదిస్తున్నాను, వెళ్ళిపో అన్నాడు. నందీశ్వరుడు ఎద్దు రూపం దాల్చి అతను పొట్ట చీల్చాడు, స్వామి బయటకు వచ్చాడు. సంతోషంగా అందరూ వెళ్ళిపోయారు. ఆ విధంగా గజాసురుడు పడిపోగానే ఈశ్వరుడు సంకల్పం చేత రూపొందిన ఆ గజాసురపురం మాయమైంది. గజాసురుడు కూడా మాయమైపోయాడు. తర్వాత ఈశ్వరుడు కైలాసానికి వెళ్ళాడు. 3 లోకాల్లోనూ ఏ విధంగా గజాసురుడికి కీర్తి ప్రతిష్టలు, ఆ శిరస్సుకు పూజలు అందుకోవడం జరిగింది అంటే మనకు తెలిసిన కథే. వినాయకుడు దేవతలని పరమేశ్వరుని లోపలికి వెళ్ళడానికి అడ్డగించడం, ఈశ్వరుడు ఆగ్రహించి త్రిశూలంతో అతని శిరస్సు ఖండించడం, తర్వాత పార్వతీదేవి దుఃఖం తట్టుకోలేక ఉత్తర దిశగా పడుకుని ఉన్నటువంటి ఆ గజాసురుడి తల తీసుకుని వచ్చి వినాయకుడికి అంటించడం, ప్రాణప్రతిష్ఠ చేయడం. ఆ విధంగా మనకు గజాననుడైన గణపతి లభించాడు. ఆయన్ని అన్ని పూజలకు ముందుగా ఎవరే పూజ చేసినా సరే, శుభాలు అశుభాలు దేంట్లోనైనా సరే ఆయన్ను ముందుగా పూజించాలి, లేకపోతే దేనికైనా విఘ్నం వచ్చి తీరుతుంది. ఆయన్ను స్మరించి పూజ చేసుకుంటే ఏ విఘ్నాలు రాకుండా జరుగుతాయి కనుక గం గణపతయే నమః అనుకుంటూ మనం కూడా గణపతికి నమస్కరించుకుంటాం.